ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పిఠాపురం పాడా కార్యాలయంలో పాడా పీడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని ఎత్తు చేయాలని ప్రజా సంఘాల నాయకులు కరణం విశ్వనాథం, డాక్టర్ సూర్యనారాయణ పాడా కార్యాలయంలో పాడా పీడీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎత్తు చేయకపోవడం వలన వర్షపు నీరు, మురికి నీరు అంతా వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న 2, 3, 4 వార్డుల్లోకి చేరుతోందని, దీనివల్ల అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కరణం విశ్వనాథం మీడియాకు తెలిపారు. స్ట్రీట్ లైట్ లేకపోతే స్ట్రీట్ లైట్ ఎంతకాలం చేయమని చెప్తున్నాం, చేస్తలేదు. ఇప్పుడు ఆయన చెప్తే చేస్తామని చెప్పారు. అలాగే పందులు, విపరీతమైన పందులు, రోడ్ల మీద ఆవులు మరి విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు జనం. కానీ దీన్ని మట్టికి మన మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ ఏమి పట్టించుకోవడం లేదు. జనం 1, 2, 3, 4 వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది ప్రధానమైనది ఆర్టీసీ కాంప్లెక్స్. అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నిండా నీరు ఉండటం వల్ల వర్షాకాలంలో రోడ్ల మీద మోకాల్లో నీరు వచ్చి అందులోనే బాడి అంతా, అందులో పందులు దొరుకుతాం. ఆ చుట్టుపక్కల అందరికీ ఈగలు, దోమలు, రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. మరి వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ పెట్టిన రోజులు ఉన్నాయి. మరి వాళ్ళు తక్షణమే కప్పెడతామని చెప్పారు. ఇప్పటికీ కప్పెట్టలేదు. మరి వెంటనే కప్పెట్టమని చెప్పి ఆ 3వ వార్డులో అనేక రోడ్లలో ఉన్న ఇబ్బందులని, కొన్ని చోట్ల అయితే నీరు పోన కలవట్లు లేవు. ఆ కలవట్లు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు.